పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలను, మా ఆత్మలను రక్షించే మాటలను, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన మీ దాసుడునైన నేను ఈ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి వారంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేము అందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుని సహాయం ఎవరికి ఉంటుంది, సాతాను సహాయం ఎవరికి ఉంటుంది అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, దేవుని సహాయం ఎవరికి ఉంటుంది, సాతాను సహాయం ఎవరికి ఉంటుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సహాయం ఎవరికి ఉంటుంది అని మనం ఎవరినైనా అడిగితే దేవునిలో ఉన్న వారికి దేవుని సహాయం ఉంటుందని తెలియజేస్తారు. ఏమంతే కదా? దేవుని కోసం బ్రతికే వారికి, దేవుడు చెప్పినట్టుగా జీవించే వారికి, దేవుడు రాయించిన వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారికి దేవుని సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి సాతాను సహాయం ఎవరికి ఉంటుంది అని ఆలోచిస్తే, ఎవరైతే దేవునికి విరుద్ధంగా బ్రతుకుతారో, ఎవరైతే సాతానికి ఇష్టంగా బ్రతుకుతారో, ఎవరైతే సాతాను అడుగుజాడల్లో నడుచుకుంటారో, ఎవరైతే సాతాను సంబంధులుగా ఉంటారో వారికి తప్పనిసరిగా సాతాను సహాయం ఉంటుంది. ఏమన్నా అంతే కదా? అయితే క్రీస్తుకు పూర్వం మోషే గారు దేవుని సహాయం గురించి పలుకుతున్న ఒక అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29. మోషే గారు మరణానికి ముందు తెలియజేస్తున్నటువంటి మాటలు ప్రియులారా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెమో. చాలండి అమ్మా, తీసరే జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. అంటే ఇశ్రాయేలీలకి నిజంగా గొప్ప భాగ్యవంతులు వాళ్ళు. ఎందుకంటే దేవుడే వారికి సంరక్షకుడిగా, నిత్యము కూడా వారికి తోడుగా, నీడగా ఉండేవాడు. అవునండి. ఇశ్రాయేలీలకు క్రీస్తుకు పూర్వం దేవుడు అనుదినము, అనుక్షణము కూడా సంరక్షకుడుగా, తోడుగా, నీడగా ఉండేవాడు. కాబట్టి మోషే గారు అంటున్నారు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత
గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ప్రపంచంలో మరొకడు లేడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులకి నిత్యము కూడా తోడుగా నీడగా ఉంటూ వారిని రక్షిస్తూ వారిని కాపాడుతూ వారిని తన కృపలో భద్రపరుస్తూ ఉండేవాడు. అందుకే మోషే గారు అంటున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? అంటే నిన్ను రక్షించినట్టుగా ప్రపంచంలో దేవుడు మరొక జాతిని ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా రక్షించలేదు అని చెప్తున్నాడు. నిన్ను రక్షించినటువంటి దేవుడు ఈ ప్రపంచంలో మరొకరు ఎవరిని కూడా రక్షించలేదు. కాబట్టి నిన్ను పోలినవాడు మరొకటి ప్రపంచంలో లేడు అని చెబుతూ, ఆయన నీకు సహాయకరమైన కేడెము. ఆయన నీకు సహాయకరమైన కేడెము అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారు కాబట్టి, ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టంగా నడుచుకుంటున్నారు కాబట్టి దేవుడు వారికి సహాయంగా ఉన్నాడు. అంటే ఎవరైతే దేవునికి ఇష్టంగా నడుచుకుంటారో, ఎవరైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో వారికి దేవుడు ఏం చేస్తాడనమాట, తప్పనిసరిగా సహాయకుడిగా ఉంటాడు అని ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమండి? అలాగే దేవుడు ఇంకా ఎవరికి సహాయకుడిగా ఉంటాడో మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే కీర్తనల గ్రంథంలో దావీదు గారు తెలియజేస్తున్నటువంటి మాట. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 25. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉందువు. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు అంటే ఎవరైతే దయగలిగి బ్రతుకుతారో వారి ఎడల దేవుడు ఏం చేస్తాడు, వారి ఎడల దేవుడు కూడా దయ చూపిస్తాడట. అంటే దేవుడు మనకు దయ చూపించాలంటే, దేవుడు మనకు సహాయం చేయాలంటే, దేవుడు మన పక్షంగా మనకు తోడుగా నీడగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ లోకంలో దయగలిగిన వారిగా ఉండాలి. దయగలిగి ఉండటం అంటే ఎదుటి వారికి ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు మన సహాయాన్ని సహకారాన్ని అందించే వారంగా ఉండాలి. ఏమంతే కదా? దయగలిగి ఉండటం అంటే జాలి పడిపోవటం కాదు. ఏమండి? కొంతమంది అయ్యో పాపం అలా జరిగిందా అయ్యో అని కేవలం జాలి చూపించి వెళ్ళిపోతారు, సహాయం చేయరు. ఏమండి? జాలి చూపించి వెళ్ళటం కాదు, సహాయ సహకారాలు మన చేతనైనంత చెయ్యాలి. అది దయగలిగి ఉండటం అంటే. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉందువు. అంటే మన చేతనైనటువంటి సహాయాన్ని సహకారాన్ని మనం ఎప్పుడైతే అందిస్తామో అది చూసినటువంటి దేవుడు మన పట్ల కూడా ఏం చేస్తాడు, మనకేదైనా ఆపద వచ్చినప్పుడు, మనకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన మన పట్ల దయ చూపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగే హిజ్కియా గారు ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి. హిజ్కియా గారు ఏం చెప్తున్నారంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథము 38వ అధ్యాయం, 32వ అధ్యాయం క్షమించాలి, 32వ అధ్యాయం 8వ వచనం. హిజ్కియా గారు పలుకుతున్నటువంటి అద్భుతమైన మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచురి. యోధారాజు అయినటువంటి హిజ్కియా గారు పలుకుతున్న అద్భుతమైన మాట ఇది. ఏమంటున్నారంటే మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. అంటే ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. మాంస సంబంధమైన అంటే శరీర సంబంధమైన అని అర్థం. శరీర సంబంధమైన బాహువే అంటే బలం, బలమే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా
ఉన్నాడని చెప్పగా. మనకు తోడుగా ఎవరున్నారంటే, మనకు ఎవరు సహాయం చేస్తారంటే, ఎవరు సహాయం చేస్తారంటున్నాడు? మన యుద్ధాలు ఎవరు జరిగిస్తారంటున్నాడు? మన దేవుడు అన్నాడు. చూడండి, ఆ మాట అందరూ చూడాలి. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇశ్రాయేలీలకి సహాయకుడుగా, ఇశ్రాయేలీలకు యుద్ధం చేయడంలో తోడుగా ఎవరున్నారట? మన దేవుడు అంటున్నాడు. చూడండి, అంటే దేవుడే మనకు సహాయకుడిగా ఉన్నాడు, దేవుడే మన యుద్ధాలలో తోడుగా ఉన్నాడు అని యోధారాజు అయినటువంటి హిజ్కియా తెలియజేస్తున్నాడు. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళంట, వీళ్ళందరూ ఇశ్రాయేలీలు సుమా, వీళ్ళందరూ యూదులు, అలాగే ఇశ్రాయేలీలు. వీళ్ళందరికీ దేవుడే తోడుగా ఉన్నట్టుగా, దేవుడే సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. అలాగే దావీదు గారు ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి. దావీదు గారు ఏం చెప్తున్నారంటే, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. దావీదు గారు మాట్లాడుతున్నారు ఇశ్రాయేలీని ఉద్దేశించి. ఏమండి, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఎక్కడి నుంచి సహాయం చేస్తాడంటే దేవుడు? పరిశుద్ధ స్థలములో నుండి. పరిశుద్ధ స్థలములో అంటే పరలోకము నుండి. ఏమండి, పరలోకము నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. అంటే దేవుడు పరలోకం నుండి మనకి ఏం చేస్తాడనమాట? సహాయం చేస్తాడు అని చెప్పి ఒకప్పుడు ఇశ్రాయేలీని పరిపాలించినటువంటి దావీదు గారు ఇశ్రాయేలీని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట. ఏమండి, పరలోకం నుంచి దేవుడు మనకు సహాయం చేస్తాడు, సియోనుల నుండి మనల్ని దేవుడు ఆదుకుంటాడు అని చెప్పి దావీదు గారు మాట్లాడుతున్నారు. అంటే దేవుడు ఎవరికి సహాయం చేస్తున్నాడు అంటే ఇశ్రాయేలీలకు సహాయం చేస్తున్నాడు పాత నిబంధనలో. ఇదే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం చూడండి ఒకసారి. 33వ అధ్యాయం 21వ వచనం. ఇది కూడా దావీదు గారే మాట్లాడుతున్నారు. 33వ అధ్యాయం 21. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. ఇది కూడా దావీదు గారే మాట్లాడుతున్నారు. మన ప్రాణము ఎవరి కోసం? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నది. అంటే ఇశ్రాయేలీలు అందరి ప్రాణము ఎవరి కోసం కనిపెట్టిందంటే దేవుని కోసం కనిపెట్టింది. ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలందరికీ ఇప్పుడు సహాయం చేసేది ఎవరు? దేవుడే. ఏమండి, ఇశ్రాయేలీలందరూ దేవుని కోసం కనిపెట్టుకున్నారు, దేవుని కోసం బ్రతుకుతున్నారు కనుక ఆ సమయంలో దేవుడు వారికి సహాయకుడిగా ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో, ఎవరైతే దేవునికి ఇష్టంగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి ఇష్టంగా నడుచుకుంటారో అలాంటి వారందరికీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఏమండి, అంటే దేవునికి ఇష్టంగా బ్రతికిన వారికి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి ఇష్టంగా బ్రతకని వారికి మాత్రం దేవుడు సహాయం చేయడు. మరి దేవునికి ఇష్టంగా బ్రతకని వారికి ఎవరు సహాయం చేస్తారు? ఏమండి, దేవునికి ఇష్టంగా బ్రతకని వాళ్ళు ఎవరికి ఇష్టంగా బ్రతుకుతున్నట్టు? సాతానికి ఇష్టంగా బ్రతుకుతున్నట్టే కదా. ఏమండి, అంటే సాతానికి ఇష్టంగా బ్రతికే వాడికి సాతాను గారు సహాయం చేస్తాడా? చేస్తాడు. ఒకసారి చూద్దాం. ఇదే ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారు అన్నమాట. చూడగలిగితే ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 15వ వచనం నుంచి అందరూ తీయాలి, అందరూ చూడాలి. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న మనుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి జనులందరూ
ఇర్మియాకు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చిరి. చాలామంది ఇర్మియా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారికి ప్రత్యుత్తరం ఇస్తున్నారట. ఏమని చూడండి, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. ఏమండి, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరించనంట. ఏమండి, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు దేవుని పక్షంగా దేవుడు తెలియజేసినటువంటి మాట చెబుతుంటే ఇశ్రాయేలీయులు ఏం చేయరట? అంగీకరించారట. ఎందుకు అంగీకరించరు? ఏమైంది వీళ్ళకి? చూడండి, మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేము నీకు చెప్పినటువంటి సంగతులన్నీ కూడా మేము ఖచ్చితంగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరానికి ధూపం వేయుదుము. ఏం చేస్తారట వీళ్ళు? ఎవరికి ధూపం వేస్తారట? ఎవరెవరు వేశారట చెప్తున్నారు చూడండి. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయుదుము. ఆకాశరాణి ఎవరు? ఏమండి, ఆకాశరాణి ఉందా? ఆకాశరాణి ఎవరంటే ఆకాశరాణి ఎవరో కాదు, సాతానే. ఏమండి, ఆకాశరానికి ధూపం వేస్తారంటే వీళ్ళు, దేవునికి కాదు వీళ్ళు ధూపం వేసేది. ఏమండి, ఆకాశరానికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పించము. పానార్పణం అంటే బలి. ఏమండి, ఆమెకు బలి అర్పిస్తారట, ధూపం వేస్తారట, బలి అర్పిస్తారట. యాలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. ఎప్పుడైతే ఆకాశరాణి అయిన సాతానికి ధూపం వేశారో బలి అర్పించారో అప్పుడు వీళ్ళకి ఆహారం ఎలా ఉందట? సమృద్ధిగా దొరికిందంట. ఏమండి, అర్థమవుతుందండి? ఆకాశరాణి అయినటువంటి సాతానికి వీళ్ళ ధూపం వేసి బలర్పించి దాని అడుగుజాడల్లో నడుచుకున్నప్పుడు ఆహారం సమృద్ధిగా దొరికిందంట. ఇంకా ఏం దొరికిందో చూడండి. మేము క్షేమముగానే ఉంటామి అంటే మాకు ఏ బాధ లేదు. ఏమండి, ఏ సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ రోగము లేదు, ఏ సమస్య లేదు, మేము క్షేమంగా ఉన్నాం. ఏ కీడును మాకు కలుగలేదు, కీడు కూడా కలుగలేదట. అంత మేలే. ఎందుకు? ఎవరు అడుగుజాడలో నడుచుకుంటున్నారు వీళ్ళు? ఏమండి, సాతానుగాడు అడుగుజాడలో నడుచుకుంటున్నారు కాబట్టి సాతానుగాడు వీళ్ళకి ఏం చేస్తున్నాడు అనమాట? ఆహారం సమృద్ధిగా దయచేస్తున్నాడట, అలాగే క్షేమంగా ఉన్నారట, అలాగే ఏ కీడు లేదంట, అంత మేలే. మేము ఆకాశరానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. ఎప్పుడైతే ధూపం వేయటం మానేశారో, ఎప్పుడైతే బలి ఇవ్వటం మానేశారో ఎలా ఉందంటే అప్పుడు వీళ్ళకి సమస్తము తక్కువైపోయిందంట. అంటే వాళ్ళకి ఇంకేమీ రావట్లేదనమాట, వాళ్ళకి లాభం. ఏమండి, వాళ్ళకి ఏమీ దొరకట్లేదనమాట, కరువు వచ్చేస్తుంది అనమాట. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. ఖడ్గము చేతను, క్షామం అంటే కరువు చేతను ఏమైపోతున్నారట? క్షీణించిపోతున్నారట. ఎప్పుడు? ఆకాశరానికి ధూపం వేయినప్పుడు, అలాగే దానికి పానార్పణములు బలి అర్పించినప్పుడు వీళ్ళకి ఖడ్గము చేత చంపబడుతున్నారట, కరువు చేత విలవిల్లాడిపోతున్నారట. మేము ఆకాశరానికి ధూపం వేయుగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా, ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళందరూ కూడా పిండి వంటలు కూడా చేస్తున్నారట. వారి పురుషుల దగ్గర పర్మిషన్ తీసుకుని, అంటే భర్తల దగ్గర పర్మిషన్ తీసుకుని మరి ఎవరికి పిండి వంటలు? సాతానుగడికి. చూసారా, సాతానుగడికి పిండి వంటలు, సాతానుగడికి ధూపం, సాతానుగడికి బలి అర్పిస్తున్నప్పుడు వీళ్ళు క్షేమంగా ఉంటున్నారట, ఏ కీడు రావట్లేదట, వీళ్ళకి ఆహారం కూడా సమృద్ధిగా దొరుకుతున్నారు. అంటే సాతానుగాడిని వెంబడించే వారికి ఎలా ఉంటుంది అనమాట? ఏమండి, అన్నీ సమృద్ధిగా దొరుకుతాయి, వారికి క్షేమంగా ఉంటారు, వారు ఆనందంగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా
ఉంటారు ఈ లోకంలో. ఎందుకంటే సాతానుగాడు వాళ్ళకి సహాయం చేస్తాడు. దేవుల్లో ఉన్నవాడికి దేవుడు సహాయం చేస్తాడు, సాతానుగాడిలో ఉన్నవాడికి సాతానుగాడు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి సాతానుగాడి సహాయం కొంతవరకు మాత్రమే కావండి. సాతానుగాడు ఈ లోకంలో కొంతవరకు మాత్రమే సహాయం చేస్తాడు, కానీ దేవుడు ఈ లోకంలోనే మనకు సహాయం చేస్తాడు. అలాగే మరణించిన తర్వాత కూడా మనకి సహాయం చేయగలిగేవాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి ఇష్టంగా నడుచుకోవాలి? ఎవరు అడుగుజాడలో నడవాలి? దేవుని అడుగుజాడలో నడవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక సాతానుగాడు కొంతవరకు మాత్రమే మనకు సహాయం చేస్తాడు, తర్వాత వాడు మనల్ని వదిలేస్తాడు. అప్పుడు సాతానుగాడు సహాయం ఉండదు, దేవుని సహాయం కూడా మనకి ఉండదు. అప్పుడు నష్టపోయేది, నరకానికి వెళ్ళేది ఎవరంటే మనమే. కాబట్టి మనం దేవునిలో ఉంటే దేవుని సహాయం ఎల్లవేళలా ఉంటుంది, ఈ లోకంలో ఉంటుంది, మరణించిన తర్వాత కూడా మనకి మరొక లోకంలో కూడా దేవుని సహాయం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సహాయం కోరుకోవాలి, దేవుని అడుగుజాడల్లో ఉండాలి, దేవుని బలిష్టమైన చేతి కింద ఉండాలి, దేవునికి ఇష్టమైన మార్గంలోనే ఉండాలి, దేవునికి ఇష్టమైన జీవితమే జీవించాలి తప్ప మనం ఎప్పుడు కూడా జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి సాతానుగాడి మార్గంలోనికి వెళ్ళకూడదు. వాడు చేసే సహాయం కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది, తర్వాత వాడు మనల్ని అర్ధాంతరంగా వదిలేసి మనల్ని నరకానికి వెళ్ళిపోయే విధంగా మనల్ని నడిపిస్తాడు తప్ప మనల్ని పరలోకానికి వెళ్ళే విధంగా వాడు నడిపించాడు. కాబట్టి సాతానుగాడు సంబంధులుగా మనం ఉండకూడదు, అపవాది అనుచరులుగా మనం ఉండకూడదు. మనం ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా దేవుని సంబంధులుగానే ఉండాలి, దేవుని పిల్లలుగానే ఉండాలి, దేవునికి ఇష్టమైన జీవితమే జీవించాలి, దేవుని చిత్తానుసారంగానే మనం ప్రవర్తించాలి. కాబట్టి అందరూ కూడా ఆ విధమైనటువంటి జీవితం జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మేమందరం కూడా విన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకుని పోయేవారిగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకొని మేమందరము కూడా తండ్రి ఈ లోకంలో ఉన్నంతకాలము మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి మీకు ఇష్టమైన మార్గంలో మీకు ఇష్టమైన పిల్లలుగా మేమందరము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మీ బలిష్టమైన చేతి కింద అణిగిమణిగి మీ చిత్తానుసారంగా వాక్యానుసారంగా మేమందరము బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మరి ఇదిగో తండ్రి, సాతాను సంబంధులుగా ఉంటే వాడి ద్వారా మాకు కొంతవరకు సహాయం అందొచ్చు, కానీ అది శాశ్వతమైన సహాయం కాదు అనే సంగతిని మేము గమనించుకుని తండ్రి, నిత్యము మీ యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, యథార్థత కలిగి మేము అందరము జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి ఆయన. మేమందరము చేస్తున్న పని పాటల్లో, ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండండి తండ్రి. మాకందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, ధైర్యమును, మీ యందు విశ్వాసాన్ని, మీ కుమారుని యందు విశ్వాసాన్ని, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసాన్ని మాకు అందరికీ దయచేయండి తండ్రి. మేమందరము నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, మోసకారులుగా మేము బ్రతకకుండా మేమందరము కూడా నిజమైన క్రైస్తవులుగా, వాక్యానుసారమైన క్రైస్తవులుగా, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామానికి కీర్తి కలగజేస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.